Hi, welcome to Sri Tech Ops. My name is Renu. లాస్ట్ వీడియోలో మనం నెట్వర్క్ బేసిక్స్ గురించి డిస్కస్ చేసాం. అలాగే అజూర్లో ఏ సర్వీసెస్ ఇంపార్టెంట్, ఏవి మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, వేటిని ఎక్కువ నేర్చుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియో వచ్చేసి బిగినర్స్కి అనమాట. ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఓకే, ఎలా స్టార్ట్ చేయాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హౌ టు క్రియేట్ ఫ్రీ అజూర్ అకౌంట్. బేసిక్గా అజూరే కాకుండా ఏ క్లౌడ్ అయినా సరే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి ఫ్రీ ట్రయల్ అమౌంట్ ఇస్తున్నారు అనమాట. సో దీని ద్వారా ఎవరైతే స్టార్ట్ చేయాలి, ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళకి సమ్ అమౌంట్, సమ్ పీరియడ్ ఆఫ్ టైం, సో అజూర్ వచ్చేసి 1 month ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఇస్తుంది. ఆ అమౌంట్ని మనం ఆ 1 monthలో మనం యూజ్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. తర్వాత మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. సబ్స్క్రిప్షన్ అనేది మనం డిపెండ్స్ ఆన్ దట్, పే యాజ్ యూ గోనా లేకపోతే బిజినెస్ మనం అలా అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రీ అకౌంట్లో ఆ 30 daysలో యూజ్ చేసుకున్న అమౌంటే కాకుండా అజూర్ ఏంటంటే కొన్ని సర్వీసెస్ని మనకి ఫ్రీగా అవైలబిలిటీలో ఉంచుతుంది అనమాట. అంటే కొన్ని సర్వీసెస్కి నువ్వు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, లెట్స్ సీ హౌ టు క్రియేట్ ది ఫ్రీ అకౌంట్ అనే దాని గురించి మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, జస్ట్ గూగుల్లో అజూర్ ఫ్రీ అకౌంట్ అని టైప్ చేయగానే దెన్ we can see this one అనమాట. సో ఇఫ్ ఐ క్లిక్ దిస్, సో మనకి పేజ్ వస్తుంది, క్రియేట్ యువర్ అజూర్ ఫ్రీ అకౌంట్ టుడే అని. సో ఇక్కడ స్టార్ట్ ఫ్రీ బటన్ ఉంటుంది, మనం క్లిక్ చేయాలి. బట్ బిఫోర్ గో త్రూ దట్, సో అసలు ఏమేమి ఫ్రీ సర్వీస్ ఇచ్చాడు ఏంటనేది చూద్దాం. సో మనకి 12 months పాపులర్ ఫ్రీ సర్వీస్ అంటే నువ్వు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అజూర్లో అది 1 year వరకు యాక్టివ్గా ఉంటుంది. ఓకే, బట్ సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ ట్రయల్ 30 daysలో డియాక్టివేట్ అవుతుంది. బట్ ద అకౌంట్ అనేది అజూర్లో నీకు ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అంటే పోర్టల్ ఓపెన్ చేయగలుగుతావు నువ్వు, బట్ ఎటువంటి రీసోర్సెస్ క్రియేట్ చేయలేవు అంటిల్ అన్లెస్ నువ్వు అప్గ్రేడ్ చేసుకునేంత వరకు. అసలు ఈ ఫ్రీ ట్రయల్ ఎలా అవుతుందంటే, ఫ్రీ ట్రయల్లో మనకు ఒక అకౌంట్ ఉండాలి, జీమెయిల్ అకౌంట్ ఆర్ మైక్రోసాఫ్ట్ అకౌంట్. ఓకే, అవుట్లుక్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అకౌంట్తో పాటు ఒక క్రెడిట్ కార్డు మనకు ఉండాలి. క్రెడిట్ కార్డు ఎందుకంటే బిల్లింగ్ పర్పస్ వాళ్ళు చెక్ చేస్తారు, కానీ మనకి ఆ ఫ్రీ ట్రయల్ అమౌంట్ అప్పుడు ఎటువంటి రూపీ కూడా తీసుకోరు. సో ఫస్ట్ యాక్టివేట్ చేసే టైంలో సో నాకు వచ్చేసి €1 అనేది డిడక్షన్ ఉంటుంది. ఇమీడియట్గా వితిన్ 24 hours ఆ €1 అనేది మళ్ళీ రీక్రియేట్ చేస్తారు సేమ్ అకౌంట్కి. ఎందుకు ఇది? జస్ట్ వెరిఫికేషన్ పర్పస్ మాత్రమే క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ తీసుకొని మళ్ళీ మనకి యాడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ ట్రయల్ అయిపోయిన తర్వాత, అంటే 30 daysలో ఫ్రీ ట్రయల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా క్రెడిట్ కార్డ్ నుంచి మనీ డిడక్ట్ అవుతుందేమో అనే భయం అవసరం లేదు. వాళ్ళు ఓన్లీ 30 days వరకే చూసి 30 days తర్వాత నీ ఫ్రీ అకౌంట్ని డీయాక్టివేట్ చేసి నీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది టాప్లో పోర్టల్లో. ఏంటి? నీ ఫ్రీ ట్రయల్ అకౌంట్ అయిపోయింది, నువ్వు అప్గ్రేడ్ చేసుకోవాలి. నువ్వు అప్గ్రేడ్ బటన్ క్లిక్ చేసి ఓకే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే అప్పుడు నీకు పే యాజ్ యూ గో నా బిజినెస్ అనేది అకౌంట్ క్రియేట్ అవుతుంది. నీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటుంది, ఎగ్జిస్టింగ్ వన్, లేదా న్యూ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అప్పుడు. ఓకే, ఈ 30 daysలో నీకు ఫ్రీ సర్వీసెస్ ఇచ్చేసుకోవచ్చు, నీకున్న క్రెడిట్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు. నేను యూరోప్లో ఉన్నాను, సో నాకు €200 క్రెడిట్ అవుతుంది. ఈ క్రెడిట్ యూజ్ చేసుకోవడానికి కాకుండా ఈ 30 daysలో ఫ్రీ సర్వీసెస్ కూడా నేను వాడచ్చు. సో ఈ 200 క్రెడిట్స్ అనేవి ఫ్రీ సర్వీసెస్కే అవసరం లేదు. ఓకే, అందులో ఏ ఏ ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి, వేటికి మనీ మనం పే చేయాలి, ఏమి ఎలిజిబిలిటీ అనేదాన్ని కూడా కింద మనకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. విచ్ ప్రొడక్ట్స్ ఆర్ ఫ్రీ ఫర్ 12 months, ఓకే, అండ్ ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, సో దేనికి ఎంత ఖర్చు అవుతుంది, సో ఏ కేసు వచ్చేసి కంప్లీట్గా ఫ్రీ అకౌంట్ అనమాట. సో ఇలా మనకి ఫ్రీ అకౌంట్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ యూ కెన్ సీ ద గ్రీన్ బటన్ రైట్,
దీన్ని క్లిక్ చేద్దాం, స్టార్ట్ ఫ్రీ. సో ఇలా నాకు ఒక ఓపెన్ పేజ్ అనేది క్రియేట్ అయిందనమాట. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ Microsoft account, you can create it from this one. If you already have any Gmail account, you can create it. So నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో నాకు జీమెయిల్ అకౌంట్ ఉంది, నేను దాన్ని ఎంటర్ చేస్తున్నాను. సో సంథింగ్ ఈజ్ హ్యాపెన్, లెట్స్ సీ. యా, సో సంథింగ్ ఈజ్ హ్యాపెన్, క్యాష్ వల్ల అలా అయింది. సో రిట్రై చేశాక ఐ కెన్ సీ ద పేజ్. సో ఇక్కడ ఏంటంటే అగ్రీ అండ్ రిసీవ్ నోటిఫికేషన్స్ గురించి ఇవ్వచ్చు, అండ్ వీ హ్యావ్ టు వెరిఫై అవర్ ఫోన్ నెంబర్. సో లెట్ మీ క్లిక్ నెక్స్ట్. సో ఇది ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ లెట్ మీ డూ సమ్ వెరిఫికేషన్. ఓకే, టెక్స్ట్ మీ. So still I'm waiting for OTP. Yes, I got a OTP. Okay, and phone verification అయిపోయింది. Next it will ask your credit card information. సో మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేసేయాలి ఇక్కడ, అండ్ అడ్రస్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దెన్ మీ క్రెడిట్ కార్డ్ నుంచి సో సమ్ అమౌంట్, లైక్ నాకైతే 1 euro, మీకు సమ్ అమౌంట్ అనేది డిబేట్ అవుతుంది అండ్ వితిన్ 24 hours క్రెడిట్ అవుతుంది. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పోర్టల్లోకి లాగిన్ అవుతారు. సో పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో లెట్స్ లుక్ ఇన్ టు దట్. యా, పోర్టల్లోకి లాగిన్ అవ్వగానే యూ కెన్ సీ దిస్ టైప్ ఆఫ్ పేజ్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి సబ్స్క్రిప్షన్ కీ సింబల్ ఉంది. సో ఇఫ్ యూ డోంట్ సీ, యూ కెన్ ఆల్సో టైప్ సబ్స్క్రిప్షన్ ఎట్ సర్చ్ బార్. సో మీకు ఇలా సబ్స్క్రిప్షన్ వస్తుంది. బట్ ఐ డోంట్ హ్యావ్ ఏ ఫ్రీ అకౌంట్ ఎట్ దిస్ మూమెంట్. సో నాది పే యాజ్ యూ గో అకౌంట్ అనమాట. సో ఫ్రీ అకౌంట్ వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే, లెట్ మీ క్లిక్ హియర్. యూ కెన్ సీ రైట్, మైన్ ఈజ్ ఫ్రీ అకౌంట్ ఈజ్ డిజేబుల్డ్ బికాస్ 1 month అయిపోయింది, నేను పే యాజ్ యూ గోకి అప్గ్రేడ్ చేసుకున్నాను. సో మీకు ఇది ఒక్క సబ్స్క్రిప్షన్ అకౌంట్ మాత్రమే కనిపిస్తుంది వన్స్ యూ లాగిన్ and created your free account. Okay, yeah, this is the way to create free Azure account. And create చేసిన తర్వాత if you look at this, yeah, this is a normal page, and we can create resources groups. And if you click these options, you can see the menu all, and you can see all these services which are provided by Microsoft Azure. You can see all the menu here, and మీరు ఏదైతే సర్వీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ సర్వీసెస్ని ఇక్కడ నుంచి క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి కంప్లీట్ హౌ టు క్రియేట్ ఫ్రీ అజూర్ అకౌంట్. ఇప్పుడు మనం ఏంటంటే అజూర్ వర్చువల్ మిషన్ని క్రియేట్ చేద్దాం అండ్ దాన్ని కనెక్ట్ చేసి చూద్దాం, అండ్ అలాగే పవర్ షెల్ తోటి ఎలాగనే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ వర్చువల్ మిషన్. మిషన్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూ క్లిక్ క్రియేట్ ఏ రిసోర్స్, అండ్ ఇఫ్ యూ క్లిక్ రిసోర్స్ గ్రూప్, అన్ని రిసోర్స్ అన్ని కూడా కనిపిస్తాయి. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్. ఓకే, క్లిక్ చేయగానే సబ్స్క్రిప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ ఐఎమ్ గివింగ్ టెంపరరీ యాజ్ అ టెస్టింగ్ పర్పస్ శ్రీను ఆర్జీ యాజ్ అ రిసోర్స్ గ్రూప్, అండ్ యూఎస్టిఎస్లో క్రియేట్ చేస్తున్నాను. సో రివ్యూ అండ్ క్రియేట్. సో వ్యాలిడేషన్ పాస్ అయిపోయింది, రిసోర్స్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇఫ్ ఐ చూస్ మై రిసోర్స్ గ్రూప్కి వెళ్ళాను, ఇట్స్ ఎంటీ నౌ, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసినటువంటి రిసోర్స్ గ్రూప్ అనమాట. సో మనం ఇక్కడ మిషన్ని ప్రొవిజన్ చేద్దాం. సో త్రూ పోర్టల్ ఎలా క్రియేట్ చేయాలి,
ఎనీ రిసోర్సెస్ ప్లస్ యాడ్ సింబల్ బటన్ ఉంది. సో దీన్ని క్లిక్ చేయొచ్చు అనమాట. సో రీసోర్స్ గ్రూప్లో ఏంటంటే ఇది ఒక హౌ టు సే ఒక పార్టీషన్ లాగా అనమాట. అంటే ఒక డేటా సెంటర్ని ఎలా డివైడ్ చేసుకుంటామో అలాగా మన రిసోర్సెస్ని అన్ని కూడా మనం సపరేట్గా డివైడ్ చేసుకోవచ్చు. అంటే డెవ్కి ఒక రిసోర్స్ గ్రూపు, టెస్ట్ ఎన్విరాన్మెంట్కి ఒక రిసోర్స్ గ్రూపు, అండ్ ప్రొడక్షన్కి ఒక రిసోర్స్ గ్రూపు. ఓకే. అండ్ రిసోర్స్ గ్రూప్ లెవెల్లో మనం పాలసీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ప్రొడక్షన్ రిసోర్స్ గ్రూప్ ఉండి ప్రొడక్షన్ రిసోర్స్ గ్రూప్కి డెవలపర్కి యాక్సెస్ లేకుండా ఓన్లీ బిజినెస్ పర్సన్స్కి యాక్సెస్ ఉండేలాగా. సో ఇలా డిఫరెంట్గా మనం యాక్సెస్ పర్మిషన్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో అలా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దాని యాక్టివిటీ ఎలా ఉంది అండ్ కంట్రోలింగ్ ఎలా ఇవ్వచ్చు. ఓకే. డిప్లాయ్మెంట్స్ రీసెంట్గా అయింది, సెక్యూరిటీ పాలసీస్, కాస్ట్ అనాలిసిస్. ఈ రిసోర్స్ గ్రూప్లో ఎన్ని రిసోర్స్కి ఎంత కాస్ట్ అనేది ఇంతవరకు యా యూజ్ చేసాము. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ సైడ్ మెనూలో కనిపిస్తాయి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ విండోస్ VM. సో జస్ట్ క్లిక్ యాడ్ బటన్. So I'm taking as a testing purpose Windows Server 2019 and subscription and resource group select చేసాం. So I'm giving as a test VM name. So let me go with East US. సో అవైలబిలిటీ ఆప్షన్ అనేది నాకు అవసరం లేదు ఎందుకంటే కాస్ట్ పడుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్. అండ్ ఇమేజ్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసాం 2019. అండ్ సైజుని బట్టి మనకు ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. సో లీస్ట్ ప్రైస్ ఏంటనేది సెలెక్ట్ చేసుకుందాం ఫర్ టెస్టింగ్ పర్పస్ కాబట్టి. సో మనకి ఇలా సైజెస్ అన్నీ కూడా విజిబిలిటీలో ఉంటాయి. ఇఫ్ ఐ లుక్ అట్ దిస్ ఈస్ ద లీస్ట్ ప్రైస్ అనమాట. సో సెలెక్టింగ్ దట్ B1S అండ్ యూజర్ నేమ్ అజూర్ అడ్మిన్ అని ఇస్తున్నాను. అండ్ ఐఎమ్ గివింగ్ సమ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మింగ్ సేమ్ పాస్వర్డ్. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం ఫోకస్ చేయాలన్నమాట. పబ్లిక్ ఇన్బౌండ్ పోర్ట్స్, సెలెక్ట్ ఇన్బౌండ్ పోర్ట్స్. సో సపోజ్ నేను నన్ ఇచ్చాననుకో, ఈ మిషన్ అనేది త్రూ ఇంటర్నెట్ అంటే పబ్లిక్ యాక్సెస్ ఫేసింగ్ అనేది ఉండదు, ఇంటర్నెట్ ఫేసింగ్ అనేది ఉండదు. సో నేను RDP తీసుకోవాలంటే RDP పోర్ట్ రిమోట్ డెస్క్టాప్ పోర్ట్ వచ్చేసి 3389. నేను ఇది ఇవ్వకపోతే ఈ మిషన్ నేను రిమోట్ డెస్క్టాప్ తీసుకోలేను అనమాట. ఓకే. సో జస్ట్ ఐఎమ్ గివింగ్ టెస్టింగ్ పర్పస్ గివింగ్ దట్ పోర్ట్ ఎనేబుల్ చేస్తున్నాను. అండ్ లైసెన్స్ I don't have, just I'm removing it. Next disk. సో బై డిఫాల్ట్గా OS డిస్క్ అనేది వచ్చింది. సో ఎక్స్టర్నల్గా ఇంకేమన్నా ఎక్స్ట్రా డిస్క్ మనం క్రియేట్ చేయాలనుకుంటే యూ కెన్ క్రియేట్ ఫ్రమ్ హియర్. నవ్ ఐఎమ్ నాట్ టచింగ్ ఎనీథింగ్ అండ్ గోయింగ్ టు ద నెట్వర్క్. సో కంప్లీట్ వర్చువల్ నెట్వర్క్, సబ్ నెట్, పబ్లిక్ IP ఇవన్నీ కూడా కొత్తగా నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకే. ఇఫ్ సపోజ్ యూ ఆల్రెడీ హ్యావ్ యూ కెన్ యూజ్ ఇట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్ యూ కెన్ క్రియేట్ ఇట్ అనమాట. సో ఇది టెస్టింగ్ మిషన్ కాబట్టి నేను ఏ వర్చువల్ నెట్వర్కింగ్ కాంప్లెక్సిటీకి వెళ్ళకుండా సింపుల్గా కొత్తవి క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఐఎమ్ నాట్ టచింగ్ ఎనీథింగ్, లెట్ ఇట్ బి ఎవ్రీథింగ్. నేను రివ్యూ చేస్తున్నాను. సో నేను పోర్ట్ ఓపెన్ చేసిన కాబట్టి వార్నింగ్ ఇస్తుంది, ఎందుకంటే ఇది ఓపెన్ టు ద ఇంటర్నెట్ ఉంటే ఈ మిషన్ ఎక్కడైనా కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో అందుకే నాకు ఒక వార్నింగ్ లాగా ఇస్తుంది అనమాట. ఇట్స్ ఓకే, జస్ట్ ఫర్ టెస్టింగ్ ఐమ్ క్రియేటింగ్ ద మిషన్. సో ఇట్ విల్ టేక్ సమ్ couple of minutes to create a VM. సో ఇలా డిప్లాయ్మెంట్ స్టేజ్కి ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది. ఓకే. అండ్ ఇఫ్ ఐ రిఫ్రెష్ ఐ కెన్ సీ ద క్రియేషన్ పార్ట్. ఓకే. యా, డిప్లాయ్మెంట్ స్టేటస్ కూడా మనం నోటిఫికేషన్ బార్లో చూడొచ్చు. డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. ఓకే. ఇది సక్సెస్ అవ్వగానే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ టిక్ మార్క్ వస్తుంది. లెట్స్ వెయిట్, ఐఎమ్ పాసింగ్ సమ్ టైమ్ వీడియో. Yeah, if you look at this one, now VM is successfully deployed and we can see the notification bar as deployment succeeded, and also we can see here overview of deployment status. So yeah, let me go to the go to resource.
this is the test VM which we created now. So now we want to connect. సో కనెక్షన్ వచ్చేసి మనకు 3 టైప్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆర్‌డిపి, ఎస్‌హెచ్‌ఎస్ అండ్ బాస్టన్. సో ఆర్‌డిపి వచ్చేసి విండోస్‌కి, అండ్ దట్ టూ యూ హ్యావ్ టు ఓపెన్ పోర్ట్ నెంబర్ ఆఫ్ 3389. అండ్ ఎస్‌ఎస్‌హెచ్ వచ్చేసి యుబంటు లినక్స్ విఎమ్స్‌కి. బాస్టన్ వచ్చేసి ఇది ఈ హౌ టు సే ఇది ఒక సర్వీస్ మనకు ఏది ఎనీ విఎం అంటే నేను ఈ విఎంని వచ్చేసి నేను పబ్లిక్ ఇచ్చాను కదా, పబ్లిక్ ఇవ్వకుండా ఓన్లీ ప్రైవేట్ అంటే ఇంటర్నెట్ ఫేసింగ్ అనేది తీసేస్తే ఓకే. అండ్ త్రూ బాస్టన్, బాస్టన్ అనేది ఎక్స్టర్నల్ ఇంటర్నెట్ ఫేసింగ్ ఉంటుంది. సో ఇంటర్నల్గా మిషన్ కమ్యూనికేషన్ ఉంటుంది. త్రూ బాస్టన్ వీ కెన్ కనెక్ట్ ది రిమోట్ అనమాట. సో అది యూజ్ చేసినప్పుడు ఎలా అంటే ఇలా నీకు ఈ బ్రౌజర్ వ్యూలోనే ఉంటుంది. సపోజ్ ఇఫ్ యూ యూజ్ ది బాస్టన్. సో అప్కమింగ్ వీడియోస్లో మనం అది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఇంటర్నెట్ ఫేసింగ్ ఆఫ్ చేయొచ్చు అనే దాని గురించి టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ ఆర్టీపీ. So it's using 3389. So I'm downloading the RDP file. So download success. Let me open. Yeah, it open అవుతుంది. Yeah, we are connecting to the machine. So it's asking user credentials. I'm passing the credentials. Now it's saying connecting. Yeah, మిషన్ అనేది మనకి సక్సెస్ఫుల్ గా లాగిన్ అవుతుంది అనమాట. We can see Windows Server. Yeah, so finally we are able to connect to the Windows VM. Okay. సో మనం ఒక 3 టాపిక్స్ చూసాము. హౌ టు క్రియేట్ అయిపోయింది, క్రియేట్ వర్చువల్ మిషన్ అయిపోయింది, కనెక్ట్ టు ద ఆర్టీపీ. సో మిషన్ని ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూసాం. సో లాస్ట్ టాపిక్ వచ్చేసి క్రియేట్ వర్చువల్ మిషన్ యూజింగ్ పవర్ షెల్ స్క్రిప్ట్. ఓకే. యా, సో నేను ఒక పవర్ షెల్ స్క్రిప్ట్ క్రియేట్ చేశాను. సో మనం టెస్ట్ విఎం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఈసారి టెస్ట్ PWSH VM అనిద్దాం. పవర్ షెల్తో క్రియేట్ చేసిన విఎం అనిద్దాం. And this is my resource group. So before connecting to this, బేసిక్గా ఈ ఈ ఈ ఏమంటారు ఈ సెషన్ వచ్చేసి ఆల్రెడీ లాగిన్ అయి ఉండాలి, క్లౌడ్కు లాగిన్ అయి ఉండాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ది సబ్స్క్రిప్షన్ వేర్ ద రిసోర్స్ గ్రూప్ ఈస్ ప్రజెంట్. ఓకే. సో వాటి కమాండ్స్ ఏంటంటే యా, సో నేను ఆల్రెడీ ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేశాను. కనెక్ట్ టు ఏజీ అకౌంట్ అండ్ సెట్ సబ్స్క్రిప్షన్. సో నేను ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశాను అనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మిషన్ నేమ్ ఇద్దాం, టెస్ట్ పవర్ షెల్ విఎం, and remaining just I am passing all the details. Okay, this is the parameter and the script located into this location create vm.ps1, and the params, these are mandatory params create చేశాను. Okay, and yeah, credentials create చేస్తున్నాను. So we don't want to make it a pop-up. So మీరు ఇది ఇవ్వకపోతే పాస్వర్డ్ యూజర్స్ క్రెడెన్షియల్స్ ని పాపప్ వస్తుంది. సో వీ హ్యావ్ టు పాస్ మాన్యువల్లీ, బట్ సిన్స్ ఇట్స్ ఆటోమేషన్, complete automation, so everything should be read from the parameter file and it can be execute and create a mission anamata. Okay, and yeah, this is the complete PowerShell script. Now these are my param details. So I'm executing this one. So parameters reading అయిపోయింది. ఇప్పుడు నేను స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనమాట. యా, ఇట్ స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్. యూ కెన్ సీ 0%, రైట్, 1%. సో మిషన్ అనేది క్రియేట్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. యా, కంప్లీట్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, అండ్ లెట్స్ లుక్ ఇన్ టు ద పోర్టల్.
సో పోర్టల్ రిఫ్రెష్ చేయగానే వీ కెన్ సీ అవర్ టెస్ట్ pwshvm. బిఫోర్ క్రియేట్ చేసింది టెస్ట్ విఎం, ఇది టెస్ట్ pwshvm అనమాట. సో పవర్ షెల్ స్క్రిప్ట్ ద్వారాగా మనం ఆటోమేట్ చేసాం అనమాట. Yeah, finally this is the way, like in this video we learn about the how to create free Azure account and create a virtual machine using portal and connect to the machine, and also create a virtual machine using the PowerShell script అనమాట. సో అప్కమింగ్ వీడియోస్లో హౌ ద నెట్వర్కింగ్ పేరింగ్ అనేది జరుగుతుంది, అండ్ ఆల్సో వి విల్ స్టార్ట్ డెవాప్స్ అనమాట. సో మెయిన్గా ఏంటంటే డెవాప్స్లో నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, బికాస్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, రిసోర్స్ ప్రొవిజనింగ్, ఓకే, అండ్ ఇదంతా కూడా త్రూ డెవాప్స్ నుంచే ఆటోమేట్ చేయడం జరుగుతుంది ప్రాక్టికల్ సినారియోలో. ఇలా ఒక ప్రైవేట్ అంటే ఒక పవర్ షెల్ స్క్రిప్ట్ క్రియేట్ చేసి లేదా పోర్టల్ యూజ్ చేసి క్రియేషన్ అనేది రియల్ టైమ్ సినారియోలో జరగదు. సో కంప్లీట్ అజూర్ మేనేజ్మెంట్ అనేది త్రూ డెవాప్స్ ద్వారా ఎలా చేస్తాం. సో అప్కమింగ్ వీడియోస్లో మనం చూద్దాం డెవాప్స్ బేసిక్స్, అండ్ డెవాప్స్లో సిఐసిడి పైప్లైన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, అండ్ నెట్వర్క్స్ ఎలా క్రియేట్ చేస్తాం, కంప్లీట్ ఇన్ఫ్రా ఎలా ప్రొవిజన్ చేస్తాం అనేది అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.